మరొకసారి ఈ శిలువ ధ్యాన కూడికల్లో పాల్గొనుటకు దేవుని మందిరానికి వచ్చిన దేవుని పిల్లలైన మీకు, లైవ్లో ఈ వర్తమానాలు వింటున్న దేవుని పిల్లలకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన ప్రభు మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవుడిగా ఉంచి మనందరం కూడా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను ధ్యానించడానికి ప్రభు మనకి చక్కని అవకాశం మనకిచ్చారు. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భక్తిలో ఎదుగుతూ, విశ్వాసంలో బలపడుతూ ప్రభు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో అలా మనం రూపాంతరం చెందడానికి మనల్ని మనం ప్రభు యొక్క సన్నిధిలో అవసరమైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా దేవుని చేత మలచబట్టడానికి ఇష్టపడితే ఈ కూడికల ద్వారా ప్రభు మన జీవితాలను ఆయనకి ఇష్టమైన పాత్రలుగా దేవుడు మలుస్తాడు. దేవుడు ఆమేన్. కనుక ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నామంటే ప్రతిరోజు దేవుడు తనకిష్టమైన రూపంలోకి ఆయన మార్చుకుంటున్నాడు. మనలో లోపాలను సరి చేస్తున్నాడు, విరిగిన వాటిని మరలా అతుకుతున్నాడు, పగిలిన వాటిని బాగు చేస్తున్నాడు, సరైన ఆకారంలో లేని వాటిని మరలా ఆకారాన్ని కలుగు చేస్తున్నాడు. చివరికి ఆయనకి ఇష్టమైన పాత్రగా దేవుడు మనలను మారుస్తాడు. సరే, ఈరోజు దేవునికి మనం ఇష్టమైన పాత్రలుగా ఉండినట్లుగా, దేవుడు కోరుకునే స్థితిలో మనం జీవించినట్లుగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న మన కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభు కొరకు జీవిస్తున్న మనం ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అనేది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన యాకోబు పత్రిక, పరిశోధన బైబిల్ నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరిశోధన బైబిల్ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహముతో దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే యాకోబు భక్తుడు తన పత్రికను రాస్తూ ఆయన ఒక బలమైన, కొద్దిగా మనకు బాధ కలిగించే ఒక మాట మాట్లాడతాడు. ఏమన్నాడు తెలుసా? వ్యభిచారునులారా అన్నాడు. ఆ ప్రారంభమే, ఆ వచనం యొక్క ప్రారంభమే ఆ మాటతో ప్రారంభించాడు. వ్యభిచారి అంటే అర్థం ఏంటంటే తనకున్నటువంటి సక్రమమైన బంధాన్ని మోసగించి వేరొక బంధాన్ని కోరుకునేటటువంటి వారిని వ్యభిచారి అంటారు. లేదా తన సౌఖ్యం కోసం, తన సుఖం కోసం, తన అవసరతల కోసం తన శరీరాన్ని అమ్ముకునేటటువంటి వారిని వ్యభిచారి అని అంటారు కదా. విశ్వాసులను ఉద్దేశించి ఆ మాట అన్నాడు, వ్యభిచారునులారా. అంటే ఎవరు వీళ్ళు? ఒక స్త్రీని అన్నాడా, ఒక పురుషుణ్ణి అన్నాడా, ఒక వ్యక్తిని అన్నాడా? అక్కడ ఎవరి పేరు ప్రస్తావించలా. కానీ ఎవరు వీళ్ళు అంటే దేవునితో స్నేహము చేస్తూనే, దేవుణ్ణి ఇష్టపడుతూనే, దేవుని పెండ్లి కుమార్తెగా ఉంటూనే, ప్రభు యొక్క సాన్నిధ్యంలో బ్రతుకుతూనే, ప్రభువుని ఆరాధిస్తూనే మనము ప్రభువుకి అయిష్టమైన లోకంతో స్నేహం చేస్తున్నాం. అందుకనే ప్రభువుతో ఉండి లోకంతో సాంగత్యం చేసేవాళ్ళు, ప్రభువే నా సర్వస్వం అని లోకం తట్టు తిరిగేవాళ్ళు, వాళ్ళను చూచి అంటున్నాడు వ్యభిచారునులారా అనే మాట పలికాడు. కానీ ఈరోజు మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువు పిల్లలమైన మనము ఆయనతోనే మనం జీవించాలి. ప్రభువుకి మన బాప్తిస్మము ద్వారా ప్రభువుకి అంటుకట్టబడి ఆయన వధువుగా చేయబడిన మనము ఆయనతోనే మన బంధం కొనసాగాలి, ఆయనతోనే మన దినచర్య ప్రారంభించాలి, ఆయనతోనే మన దినచర్య ముగించబడాలి, ఆయనతోనే మన జీవితం ముందుకి వెనక్కి వెళుతూ ఉండాలి తప్ప. కానీ దేవుని సముఖంలో ఉన్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం క్రీస్తుతో పాటు మనం నడిచేవారిగా మనం ఉండాలి. మన పిలిచిన దేవుడు, తన పిల్లలుగా చేసుకున్న దేవుడు, సంఘమును వధువు సంఘంగా మార్చిన దేవుడు, ఇంతగా దేవుడు ప్రేమించి ఆయనతో మనకు ఒక బంధాన్ని దేవుడు ఏర్పరిచాడు. కానీ ఈ బంధాన్ని కాదని ఎవరు అనుకోవట్లా. దేవుని ఇష్టపడని వారు ఎవరు లేరు, అందరూ ప్రభువును కోరుకునేవాళ్లే. కానీ ప్రభువుతో ఉంటూనే లోకాన్ని కోరుకుంటున్నాం,
ప్రభుతో ఉంటేనే లోకాశలను కోరుకుంటున్నాం. అందుకనే యాకోబు భక్తుడు వారిని గురించి అంటాడు, ఈ లోకముతో మీరు స్నేహం చేస్తే గనుక, ఒకవేళ మీరు భక్తులై ఉండి కూడా, విశ్వాసులై ఉండి, సత్యము నెరిగి ఉండి, ప్రార్థన చేస్తూ, భక్తులు ఎదుగుతూ, క్రమంగా దేవుని ఆరాధిస్తూ కూడా మీరు ఇంకా లోకంతో కూడా సాంగత్యం చేసేవారిగా ఉన్నారనుకోండి, అప్పుడు అంటున్నాడు, లోకముతో స్నేహము చేసే ప్రతి వారు కూడా వారు దేవునితో వైరం పెట్టుకుంటున్నారంట. కొన్నిసార్లు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా అని అడుగుతారు. నేనెవరో తెలుసా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటే, మనకున్న శక్తి ముందు అవతల వాడు చాలా పీనుగులాగా కనబడతాడు. అందుకనే నేను ఎవడో తెలుసా అంటాడు. ఆడు మనకంటే గొప్పవాడైతే పిల్ల నోరు మూసేసుకుంటాం, కానీ మాటకు మాత్రం ఉంటాం. నేను ఎవరో తెలుసా, లేకపోతే ఎవరైనా ఎవరితో దెబ్బలాడుతావు తెలుసా నీకు, వాళ్ళతో నీకెందుకయ్యా, వాళ్ళతో నువ్వేం పడతావయ్యా, వాళ్ళ స్థాయి నీ స్థాయి ఏంటి అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు వాళ్ళతో దెబ్బలాట ఏంటి అని. అవునండి. కానీ ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటాడంటే, దేవునితో వైరం వస్తుంది అంటున్నాడు. అసలు ఎవరైనా కానీ మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా దేవునితో గొడవ పెట్టుకుంటాడా? ఉంటాడు ఎవరైనా? అసలు ఎవరైనా కానీ. ఎందుకంటే సమస్తము దేవుని చేత సృజించబడింది కదా. ఆయన శక్తి ముందు ఏదైనా ఆగుతుందా? ఆయన మాట సెలవీయగా గాలి తుఫాను ఆగిపోయింది. ఆయన మాట సెలవేయగా సృష్టి కలిగింది. ఆయన మాట చెప్పగా లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను చేయగల సర్వశక్తిమంతుడు. ఆయన మనతో పోరాడి మనం ఏదో చేయక్కర్లా, మాట మాట్లాడితే చాలు, మాట అంటే చాలు. జకర్యాతో ఒక మాట అన్నాడు, నువ్వు నమ్మలేదు కనుక ఆ మెస్సయ్యను చూసే వరకు నీ నోరు మాట్లాడదన్నాడు. అంతే. అప్పటి వరకు గలగల మాట్లాడి ప్రసంగాలు చేసినటువంటి జకర్యా గారు నోరు యేసు ప్రభువుని చూసే వరకు మోగబోయింది. అవునండి. కనుక ప్రభువు మనతో పెద్ద విరోధం, కత్తి కటార్లు తీసుకొని రావక్కర్లా. ఆయన ఒక మాట సెలవిస్తే చాలా, అంత శక్తివంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఆ శక్తివంతుడిని ఎరిగి ఉండి, ఆ శక్తివంతుని గురించి తెలుసుకొని మనం ఆయనతో ఎలా విరోధం పెట్టుకుంటాం? ఆయనతో మనం ఎవరు విరోధం పెట్టుకుంటాం మనం? మరి ఎందుకన్నాడు యాకోబు అంటే, నువ్వు విరోధం పెట్టుకోక్కర్లా. ఆయన శక్తి తెలుసు, ఆయన యొక్క ఔన్నత్యం తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు. కానీ నువ్వు ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తావో, లోకముతో సాంగత్యం చేస్తావో, దేవునితో ఉంటూ లోకంతో కలిసి జీవిస్తావో, దేవునితో ఉంటూ లోక సాంగత్యాన్ని చేస్తావో, అప్పుడు నువ్వు విరోధం పెట్టుకోవాల్సిన పనిలా. లోకముతో స్నేహము చేసే ప్రతివాడు దేవునితో వైరము కలిగి ఉన్నవాడు, అనగా దేవునితో విరోధము కలిగి ఉన్నవాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు ఇక్కడ వ్యభిచారుణులారా అనే మాట ఉపయోగించాడు. అంటే దేవునితో ఉంటూనే లోకంతో సాంగత్యం చేసేవాడు, దేవుని ప్రేమిస్తూనే, భక్తి చేస్తూనే లోకపాశులతో జీవించేవారు. ఇలాంటి వారిని గురించి యాకోబు, మీరు లోకంతో స్నేహం చేస్తున్నారు కనుక, లోకంతో స్నేహం చేస్తే, లోకంతో మీరు స్నేహం కలిగి ఉంటే మీరు దేవునికి విరోధులు, దేవునితో వైరం కలిగిన వారిగా ఉంటారు. దేవునితో విరోధం మనకి క్షేమమా? దేవునితో విరోధం మనకు అవసరమా? కాదండి. దేవునితో మనకి స్నేహం కావాలి. యేసయ్య మనల్ని ప్రేమించాడు, మన విరోధులుగా చూడలా, ఆయన పిల్లగా చూశాడు. కానీ మనమే ఆయనకి విరోధులుగా మారుతున్నాం. ఎలా మారుతున్నాం? మన ప్రవర్తన. మనం దేవుని సన్నిధిలో ఉంటూ లోకాన్ని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తూ లోకం వైపు పరిగెడుతున్నాం, భక్తి చేస్తూ పాపం చేస్తున్నాం. ఇది వద్దంట్లా, కానీ దీంతో అది కూడా చేస్తున్నాం. అందుకనే వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. ఇక్కడ మనందరం కూడా ఈ మాట విన్నప్పుడు, ఎవరండి అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు శవన గుళ్ళో ఉంటారా? అలాంటి వాళ్ళు మందిరంలో ఉంటారా? అలాంటి వాళ్ళు భక్తులను పిలుస్తారా అని మీరు మోగగా ప్రశ్నిస్తున్నా నాకు అర్థమవుతుంది. కానీ యాకోబు పత్రిక 4:4 మనం చూసినప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, అసలు ఆ లోక స్నేహము చేసేవారు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి మనం దేవునితో స్నేహం చేస్తున్నామా, లోకంతో స్నేహం చేస్తున్నామా మనకి అర్థమవుద్ది. దేవునితో స్నేహం చేసేవాడు ఏం చేస్తాడు? రోజు దేవునితో నడుస్తాడు. హానోకు దేవునితో నడిచెను. ఎప్పుడు? హానోకు మరణము చూడక మునుపు దేవునితో నడిచెను. ఎప్పుడు? ప్రతి ఆదివారము, ప్రతి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 రోజుల ప్రార్థనలో నడిచి మిగతా రోజు ఇష్టం వచ్చినట్టు నడిచాడా?
కాదండి. హానోకు 360 సంవత్సరాలు బ్రతికితే 60 సంవత్సరాలు లెక్కించలేదంటే దేవునితో నడవలేదని. కానీ ఒక్కసారి దేవునితో నడవటం మొదలెట్టిన తర్వాత తన ప్రతి కదలిక, ప్రతి అడుగు దేవుని కోసమే, ప్రతి అడుగు దేవునితోనే. దేవుని కోసం నడిచాడు, దేవునితో నడిచాడు. తన నడవడికంతా ప్రభువుతోనే ఉన్నాడు కనుక హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు హానోకు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సముఖానికి వస్తున్న మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవునితో నడిచేవారిగా ఉంటారు. మరి లోకంతో నడిచేవారు ఎవరు? 3 లక్షణాలు ఈ రాత్రి మేము ముందుకు తీసుకొస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మనము లోక స్నేహము కలిగి ఉన్నాము అని తెలుసుకోవాలంటే, లేదా ఎవరు లోక స్నేహం చేసేవాళ్ళంటే, మొట్టమొదటిగా సుఖాశక్తిని కోరుకునేవారు. ఎవరండి? లవ్ ఆఫ్ ప్లెజర్ అంటే సౌఖ్యాన్ని కోరుకునేవారు, సుఖభోగమును కోరుకునేవారు, సుఖాశక్తి కలిగిన వారు. వారెంతసేపు కూడా వారికి ఎంత క్షేమం కలుగుతుందో, ఎంత దీవెన కలుగుతుందో కోరుకునేవారే తప్ప వారు ఏ విధంగా కూడా శ్రమ పడటానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదండి. కొంతమందికి మన జీవితంలో మనం ఏం కోల్పోయినా పర్లేదు, కానీ మనం మాత్రం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని చూసుకుంటాం, మన ఆశలు తీరాలని చూస్తాం. చూడండి, చాలామంది జీవితాల్లో వారి ఆశయాల కోసం బ్రతుకుతారు, కానీ దేవుని పిల్లలు దేవుని కోసం బ్రతుకుతారు. దేవుని పిల్లలు వారు లోకములో ఉన్న ఆశలను విసర్జించి దేవుణ్ణి ఆశ్రయిస్తారు, కానీ లోకాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి వదులుకోనైనా సరే లోకపు ఆశల కొరకు పరిగెడతారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. తన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా ఇచ్చేసి ఒక్క వజ్రం కొన్నాడంట, ఒక్క ముత్యం కొన్నాడంట. అదేంట్రా, ఇన్ని వజ్రాలు ఇచ్చేస్తే ఒక్కటే ఎందుకు, చాలా వజ్రాలు ఉన్నాయి కంటే ఆ వజ్రము వీటన్నిటితో పాటు సరిపోల్చదగినది కాదండి. ఒక మాటలో చెప్పాలంటే, మన దగ్గర ఉన్న పిచ్చి పిచ్చి వజ్రాలన్నీ ఎన్ని ఇచ్చినా కోహినూరు వజ్రం అంత విలువ చేయదు. అలాంటిదే ఈ లోకంలో ఎన్ని సంపదలున్నా, ఎన్ని సౌఖ్యాలున్నా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఎన్ని ఘనతున్నా, యేసు అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తితో పోల్చదగినది ఏదీ లేదు. కనుక మనము లోకములో ఉన్న వాటన్నిటినీ విసర్జించి యేసయ్యను సంపాదించుకోవాలి తప్ప, యేసయ్యను విడిచి మన లోకంలో ఏది సంపాదించుకున్నా అది దేవునితో వైరమే, దేవునికి శత్రుత్వమే, దేవుని ఆశీర్వాదాన్ని దూరపరుచుకున్న వారమే. కనుక ఈరోజు ప్రభువుని ఆరాధిస్తున్న మనందరం కూడా, యేసయ్యతో స్నేహం చేసే మనందరం కూడా ఈ లోక సౌఖ్యాన్ని మనం కోరుకోకూడదు, లోకాన్ని మనం ఆశించకూడదు. లోక సౌఖ్యాన్ని ఆశించేవాడు లోకముతో స్నేహము చేసేవాడు. కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తా. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ దేమా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరి దేమా? దేమా ఇహలోకమును ప్రేమించి అతను ఏం చేసి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళాను. మరలా చదువుతున్నాను వినండి. దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళాను. ప్రభునందు ప్రియులరా, లోకాన్ని ప్రేమించడం అంటే, లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? తిమోతికి చెప్తున్న మాట ఏంటి? తిమోతి, నేను పౌలుని మాట్లాడుతున్నా. ఏంటో తెలుసా? దేమా నీకంటే ముందున్నవాడు. దేమా ఏం చేశాడు తెలుసా? ఇహలోకమును ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టాడు. చూడండి, ఎందుకు దేవుని విడిచిపెట్టాడంటే, పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలుతో ఏమైనా ప్రతిరోజు బిర్యానీ పెట్టాడు అనుకుంటున్నారా? ప్రతిరోజు ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడు అనుకుంటున్నారా? కాదండి. పౌలు ప్రతిరోజు పరిచర్యకు తీసుకెళ్ళేవాడు, ప్రతిరోజు అనేక శ్రమలు. పౌలు జీవితంలో ఎక్కడ సౌకర్యం ఉందా? ఎక్కడైనా సుఖం ఉందా? సరైన అన్నం ఉందా? ఎక్కడ చూసినా పౌలు చెప్పిన మాట వస్త్రహీనత, ఉపద్రవములు, కరువులు, ఖడ్గములు, కాటకాలు, ఓడ పగిలిపోవటాలు, బెత్తంతో తన్నులు తింటాలు, కొరడా దెబ్బలు తింటాలు. ఇవే కదా పౌలు జీవితంలో ఉన్న అనుభవాలు. రోజు వెంబడి రోజైనా కాళ్ళు ముడుచుకొని పడుకున్న రోజు ఏదైనా ఉందా పౌలుకి? లేదు కదా. నడిచిన వాడు నడిచినట్లుగా, పరిగెత్తిన వాడు పరిగెత్తిన, సువార్త చేసిన వాడు చేసినట్లుగానే చూశాడు. 4 రోజులు చూశాడు, అనుకున్నాడు ఈయనతో ఉంటే మనకు లాభం లేదు, మనకు పని అవదు, మనం కరిగిపోవటమే తప్ప మనకు ఉపయోగం ఏమీ లేదు. అందుకనే
పౌలుతో ఉంటే మనం శ్రమ పడాల్సి వస్తుందని శ్రమను విడిచి తను సౌకర్యంగా ఉండటం కోసం దేవుణ్ణి, దేవుని సేవకుని, దేవుని కార్యాలను విడిచిపెట్టి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. లోక స్నేహం అంటే చిన్నగా చెప్పుకోవాలంటే దేవుని విడిచిపెట్టమే. దేమా ఎందుకు విడిచిపెట్టాడు దేవుణ్ణి? ఇహలోక సౌఖ్యాన్ని కోరుకున్నాడు, ఇహలోకపు ఆనందాన్ని కోరుకున్నాడు. అయ్యో వాళ్ళు చూడండి, అన్యులే కానీ ఎంత ఆనందిస్తున్నారో, దేవుడు లేని వారు కానీ ఎంత ఆనందంగా ఉన్నారో. వారి సౌఖ్యం చూడండి, వారి సౌఖ్యం చూశాడు తప్ప దేవుడిచ్చే ప్రతిఫలం చూడలేదేమా. పౌలు గురించి దేవుని చెప్పిన మాట, నీ కొరకు జీవ కిరీటము. మరి దేమాకుందా? ఏముంది? ఆ దెస్సలోనిక పట్టణంలో ఏ సినిమా హాల్ ఉందో, ఆ దెస్సలోనిక పట్టణంలో ఏ వ్యభిచార గృహం ఉందో, ఆ దెస్సలోనిక పట్టణంలో ఏ పాపపు కార్యాల కోసం వెళ్ళాడో. దేవుని విడిచిపెట్టిన వాడికి భక్తులు ఎందుకుంటాడు? ఉంటాడా? ఉండడు. దేవుని విడిచిపెడతామంటేనే పాపంలో పడిపోవటం. అంటే ఏ పాపం చేయటం కోసం, ఏ లోకాశలు అనుభవించడం కోసం దేవుని విడిచిపెట్టాడు దేమా. దేవునితో ఉండంగా మనం ఈ పాపం చేయటం కుదరదు. అందుకనే దేవుని విడిచిపెట్టాడు. సౌకర్యం కోసం పరిగెత్తాడు, సౌఖ్యం కోసం పరిగెత్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోక స్నేహం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి విసర్జించి లోకములో ఉన్న సౌఖ్యాన్ని ఆశించేవాళ్ళు, లోకపు సుఖాన్ని కోరుకునేవారు, లోకపు సౌఖ్యాన్ని ఆశించేవాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది మన యొక్క జీవితాల్లో మనకి తారసపడుతుంటారు. సరే, చాలామంది తారసపడితే పర్లేదు, కానీ అది మనమే అయితే ప్రమాదం. మనమే దేమ అయితే ప్రమాదం. ఒకవేళ దేమ వలె మనం కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇహలోకం అనుగ్రహించే సౌఖ్యం కొరకు పరిగెడుతున్నామా? దేవుని సన్నిధిలో కష్టం ఉందనో, మన హృదయానికి ఆనందం కలిగించే చేష్టలు లేవనో దేవుని విడిచిపెట్టి దేమ వలె వెళ్ళిపోతున్నామా? మనం లోక స్నేహంలో పడిపోతున్నాం. ఇప్పుడు వాక్యం చెప్తుంది, లోక స్నేహము దేవునితో వైరం. అంతెందుకంటే ఆది కాండంలోనే మనకి ఇద్దరు బ్రదర్స్ దగ్గర గొడవ. ఇంతకు ఆ గొడవలో ఒక ఆయన అనుకున్నాడు, ఈ గొడవ పడలేను కానీ నేను ఏదైనా ఒకటి ఇచ్చేసి నేను ఏదైనా నాకు ఇష్టం వచ్చింది తీసేసుకుందాం అనుకున్నాడు. ఎవరైనా? ఏశావు. ఏం చేశాడు తెలుసా? యాకోబు దగ్గరికి వెళ్ళినానా, అరే నువ్వేమి ఇస్తా నాకు అనవసరం, కానీ నాకు మాత్రం ఈ ఎర్రని చిక్కుడుగా అంటే నాకు బాగా ఇష్టం, నాకు అస్తమానం అనిపిస్తూ ఉంటుంది. వ్రతం చెడ్డ ఫలం దక్కాలని ఒక సామెత ఉంది తెలుసా మీకు? మేము విన్నారు ఎప్పుడన్నా? వ్రతం చెడ్డ ఫలం దక్కాలంట. ఈయనకి ఏశావు గారికి వ్రతం చెడింది కానీ ఫలం అయితే దక్కింది అని అనుకోవట్లే. మరీ చిక్కుడుగా కూర, అదేదో బిర్యానీయో లేకపోతే ఏదన్నా పెద్ద వంటో లేకపోతే ఒక బంగారమో వెండో కాదు, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం రాయబడుతుంది. ఏశావు భ్రష్టుడని చెప్పలేదు అక్కడ. ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉన్నాడని చూసుకోండి. ఎవరండి వీళ్ళు? తన సౌఖ్యం కొరకు దేవుడిచ్చిన ఆధిక్యతలను పోగొట్టుకునేవాడు. జ్యేష్ఠత్వం కోరుకుంటే వస్తుందా? ఏమండి? జ్యేష్ఠత్వం కోరుకుంటే వస్తుందా? దేవుడు ఇస్తే వస్తుందా? దేవుడు ఇస్తాడు అంతే. లేదా నేను కుదరదు, ఇవాళ నుంచి రేపు అన్నయ్య నువ్వు తమ్ముడు నేను అంటాడు ఎవడన్నా? కుదరదు. అన్నయ్య ఎప్పటికీ తమ్ముడు కాలేడు, తమ్ముడు ఎప్పుడు అన్నయ్య కాలేడు. ఎందుకంటే ఇట్స్ ఎ డిజైన్ ఆఫ్ గాడ్. దేవుడు నియమించినటువంటి నిర్ణయం. యు కాంట్ డూ దట్, యు కాంట్ చేంజ్ యువర్ స్టేటస్. దేవుడు ఒకవేళ నువ్వు చిన్నోడుగా ఉన్నాడు, చిన్నోడుగానే పుట్టించేవాడు. పెద్దోడికి ఎందుకు పుట్టించేవాడు? జ్యేష్ఠునికి ఉన్న హక్కులు ఉన్నాయి, జ్యేష్ఠునికి ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ ఎరిగిన ఏశావు, నాకు అవి లేకపోయినా పర్లే కానీ నాకు ఈ పూట సౌఖ్యం ఉంటే నాకు చాలు. ఏశావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియలా, భక్తి యొక్క విలువ చాలామందికి తెలియట్లేదండి. అమ్మో, రోజు ప్రార్థనకు రావాలా, రోజు ప్రార్థన చేయాలా, రోజు మోకరించాలా, వారానికి ఉపవాసం ఉండాలా, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలా, సువార్త కోసం నడవాలా, సువార్త కోసం ఖర్చు పెట్టాలా, ఎన్ని ప్రయాసలు పడాలా నేను, ఇవన్నీ మాకెందుకండి? ఇప్పుడు ఏదైనా ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించి పంపించేసేయండి అనుకుంటున్నారా? ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? క్రీస్తు కొరకు ప్రయాస పడేవారికి జీవ కిరీటం నీ కొరకు దాచిపెట్టించాడు దేవుడు. ఆ మహిమను దాచి ఉంచాడు దేవుడు. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఒక దినం రాబోతున్న మహిమను గురించి అవగాహన ప్రతివాడు కూడా క్రీస్తుని విడిచిపెట్టి ఎవడో వెళ్ళడు.
ఈరోజు చాలామంది ఏషావులు ఉన్నారు సంఘంలో. దేవుడిచ్చిన ఆధిక్యతను వదిలిపెట్టి కేవలం తాత్కాలికంగా ఒకరోజు సుఖం కోసం, ఒకరోజు సౌఖ్యం కోసం, మన సంతోషాన్ని, మన ఆనందాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుణ్ణి విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. అందుకే వారు లోక స్నేహం చేసేవాళ్ళు. వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి సౌఖ్యాన్ని ఆశించినటువంటి, లేదా తన శరీరాన్ని సంతోషపరచుకోవటం కోసం ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఎవరైనా కానీ ఒకవేళ దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడు ఏం ఆధిక్యత మనకి? దేవుడు అన్నాడు, మీరు నాకు పిల్లలు. చెప్పండి, ఏమన్నాడు దేవుడు? నేను మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలయుందురు అని దేవుడు చెప్పాడు. ఇలా బైబిల్లో మనం చాలా సాదృశ్యాలు చూస్తాం. లోకాన్ని ప్రేమించిన వాడు తండ్రిని విడిచిపెట్టేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తండ్రికి దూరంగా ఉన్నామా లోకంతో స్నేహం చేస్తున్నట్టే. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక అసలు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, రే బాబు మీ నాన్న దగ్గర ఏముందిరా, అక్కడ చాలా ఉంది, దూరం వెళ్తే చాలా ఉంది, దూరపు కొండలు నూనెపు అంటారు. ఆడికి వెళ్తే కానీ తెలియదు ఎక్కడం ఎలా ఉంటుందో. ఎక్కిన తర్వాత ఇక దిగటం ఉండదు. ఇక అటు నుంచి కొండ నుంచి పైకే ఇక ఎక్కటం మనకి అంత ఈజీ కాదు. దూరపు కొండలు నునుపు. చాలామంది జీవితాలు దేవునికి దూరం అయిపోవడానికి కారణం చెడు సహవాసాలే. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు. తండ్రి నుంచి దూరం ఎందుకు వెళ్ళాడు? అసలు సుఖం అంటే ఏంటండి? సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? అర్థం కావట్లే చాలామందికి. కానీ అర్థమయ్యేది చెప్పాలంటే, కడుపు నిండా తిండుండి, కంటి నిండా నిద్రుండి, దేవానికి వందనాలను ప్రార్థన చేసుకునే స్థితి ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. తప్పిపోయిన కుమారుడికి తిండుందా? తిండుందా లేదా? లేదా? మీరు ఆ తప్పిపోయిన కుమారుడి కంటే దీనులాగా ఉన్నారు మీరంతా. ఆడి తిండి ఉంది, అంతఃపురం ఉంది, పట్టెపరుపు ఉంది, వెండి కంచం ఉంది, దాని నిండా భోజనం ఉంది, సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. చిటికేస్తే వచ్చేవాడు ఉన్నాడు, కోరింది తినే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రిని విడిచి అక్కడ పట్టుకోవాలి. ఎక్కడ? తండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్తాం తప్పు కాదు, కానీ ఎప్పుడు వెళ్ళాడు? తండ్రిని విడిచి వెళ్ళాడు. తండ్రిని విడిచి వెళ్ళాడండి. ఈరోజు చాలామంది కూడా లోకములో ఉన్న సౌఖ్యం కొరకు తండ్రిని విడిచిపెడుతున్నాం. లోక స్నేహము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తండ్రిని, తండ్రి దగ్గర ఉన్న మాధుర్యాన్ని, తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి పరిగెత్తేలాగా చేస్తాయి. ఎందుకంటే దేవునితో ఉన్నంత వరకు మనకి ఏ కొదువ ఉండదండి. దేవుడు మనకి విరోధంగా చేసిన తర్వాత అపవాది మనం చూసి డ్యాన్స్ వేసి, నాట్యం వేసి ఆనందిస్తుంది. అలాంటి స్థితిలోనికి మనం రాకున్నట్లుగా లోకముతో స్నేహము చేయకూడదంటే లోక సౌఖ్యాన్ని మనము కోరుకోకూడదు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడం గల కారణం ఏంటి తెలుసా? ఇక్కడ లేని సౌఖ్యం ఏదో ఒక్కడొకటే ఉంది అని ఆశించి వెళ్ళాడు, పతన స్థితికి చేరుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ లవ్స్ యూ అండ్ గివ్స్ యూ ప్రివిలేజెస్. యూ షుడ్ నాట్ డినై ఇట్ ఫర్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకపు సౌఖ్యం కొరకు దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోకూడదు. సొలొమోను ఎవరండి? రాజు. సొలొమోనుకున్న జ్ఞానం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు కదా. అంతటి జ్ఞానం గలవాడు కదా. రాజ్యం ఇచ్చాడు కదా దేవుడు, పరిపాలన చేయమన్నాడు కదా, అందరిలో ఘనత ఇచ్చాడు కదా. ఇన్ని ఆధిక్యతలు ఇచ్చినటువంటి సొలొమోను గారు దేవుణ్ణి విడిచి అన్యస్త్రీల వైపుకు తిరిగాడు. తన మనసుకు ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా చేయవలసినటువంటి సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. ఏమైపోయింది? ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో, లోకాశల్ని ప్రేమిస్తామో, లోకం వైపు పరిగెడతామో మన జ్ఞానం అంతా పోతుంది. బైబిల్లో రాయబడిన మాట, పందుల ఎదుట ఏమేయకూడదు? ముత్యములు వేయకూడదు. ఆ పంది ఎదుట ముత్యాలు వేస్తే కుళ్ళిపోయిన క్యాబేజీకి ముత్యాలకి తేడా ఏమి దానికి తెలియదు.
లోకానికి దేవుని విలువ తెలీదు, లోకస్తులకు దేవుని విలువ తెలీదు. సొలొమోను జ్ఞానం గలవాడే, జ్ఞానం పొందుకున్నవాడే, కానీ తన శరీర సౌఖ్యం కొరకు, తన ఆశించిన, తన మనసుకు నచ్చింది చేయటం కోసం సొలొమోను వక్రమైన మార్గంలో లోకంలోకి వెళ్ళిపోయాడు. పతన స్థితికి వెళ్ళి ఆఖరణ అన్నాడు, జీవితాన్ని గురించి చెప్పమంటే ఏం చెప్పాలి? మిమ్మల్ని వచ్చామా, మీ జీవితం అంతా మీకు 70 ఏళ్ళు వచ్చాయి కదా, మీ జీవితం దేవుని కృపండి, మాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు, భార్య బిడ్డలను ఇచ్చాడు, చాలు ఈ జన్మకి సంతోషం అండి అంటారు కదా. కొంతమంది అంటారు, ఏమి జీవితం అండి, చచ్చిపోతున్నామండి అంటారు. కానీ సొలొమోను గారు ఏమన్నా తెలుసా? అంతా వ్యర్థం అన్నాడు. అదేంటి, రాజు అయ్యావు కదా నాన్న, అందరినీ పరిపాలించావు కదా, మంచి పేరు వచ్చింది కదా, కానీ ఇప్పుడు వ్యర్థం అంటున్నావు ఏంటంటే, ఎందుకైంది? ఆధిక్యతలో ఉన్న నీవు, ఆధిక్యత పొందిన నీవు ప్రభు ఇచ్చిన కృపను విడిచిపెట్టి దేవుణ్ణి విడిచి అన్య స్త్రీల వైపు వెళ్ళినందున, నీ సౌఖ్యం కొరకు లోకాన్ని ప్రేమించి వెళ్ళినందున ఆశీర్వాదకరమైన జీవితాన్ని వ్యర్థంగా మార్చుకున్నాడు సొలొమోను. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉండకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక లోక స్నేహం అంటే ఎవరండి? లోక స్నేహం చేసేవాళ్ళు అంటే ఎవరు? సీకింగ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకపు సౌఖ్యాన్ని కోరుకునేవాడు లోకముతో స్నేహము చేసేవాడు. దేవుణ్ణి విడిచి లోకపు స్నేహాన్ని కోరుకునేవాడు లోకమును అనుసరించి నడుచుకునేవారు. ఈరోజు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, లేదా లోకాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు, లోకాశలు అనుసరించేవారు ఎవరంటే వాళ్ళు మనుష్యులను సంతోషపెట్టేవాళ్ళు, లోకానుసారులు, లోకమును ప్రేమించేవారు. చెప్పండి ఎవరండి రెండోది? లోకమును సంతోషపెట్టేవాళ్ళు. మొదటిది ఏంటండి? మొదటిది ఏం చెప్పాను? నీ సౌఖ్యాన్ని ప్రేమించేవాడు, నీ సుఖాన్ని కోరుకునేవాడు లోక స్నేహము చేసేవాడు. రెండవది మనుషులను సంతోషపెట్టేవాడు, లోక స్నేహమును కోరుకునేవాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మనం దేవుణ్ణి మహిమపరచాలి. చెప్పండి, దేనికి ఇచ్చాడు దేవుడు ఈ జీవితం? ప్రభుని మహిమపరచాలి. దేవుడు ఆదాము అవ్వలను సృజించి వారి నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయనను మహిమపరచాలని. అసలు ఎందుకు ఆదాము అవ్వలను దేవుడు సృజించాడు తెలుసా? దూతలు స్తుతిస్తూ పొరపాటు చేస్తే ఆ దూతల స్థానంలో దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు మనుషుల్ని ఏర్పరచుకున్నాడు. వారితో సహవాసం కోరుకున్నాడు. ప్రతిరోజు మాట్లాడటానికి వచ్చాడు. వారి యోగక్షేమాలు చూశాడు, వారిని అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పడాలని దేవుడు కోరుకున్నాడు. ఇన్ని ఆధిక్యతలకు మనుషులకి దేవుడు ఇచ్చాడు, ఇంత కృప ఇచ్చాడు. కనుక మన జీవితాల్లో కృప పొందిన మనందరం కూడా ఆ కృప ఎందుకు పొందాను తెలుసా? ప్రభువును సంతోషపెట్టుటకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవాళ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, కానీ ఇవాళ పొద్దున్న నుంచి ఈ సమయం వరకు ప్రభువుని ఎన్నిసార్లు సంతోషపెట్టారు, ఎన్నిసార్లు బాధ పెట్టారు? కానీ మీకు సంతోషపెట్టిన సందర్భం గుర్తుంటుంది. ఎందుకంటే మన జీవితంలో 100 పుచ్చొంకాయలు ఉండి ఒక్క మంచి వంకాయ ఉందనుకోండి, అబ్బా ఇది బాగుందనుకో. అలాగే 100 పనికిమాలిన పనులు చేసిన ఒక్క దేవుని ఇవాళ పొద్దున్న లేచి ప్రార్థన చేశాను, మరి తర్వాత ఏం చేశారండి? ఈ వారం ఆదివారం గుడికి వెళ్ళానండి, మరి సోమవారం నుంచి ఏం చేశారండి అంటే దానికి ఆన్సర్ ఉండదు. మనం చేసిన మంచి చెప్తాం తప్ప మనం చేసిన చెడ్డ మనం చెప్తాం. ఎవరు చెప్పం. కానీ లోక స్నేహం చేసేవారు ఎవరంటే వారు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు కాదు, వారి సంతోషం కొరకు దేవుని సంతోషం తాకట్టు పెట్టేటటువంటి వారు, లేదా వారి సంతోషం కొరకు జీవించేవాళ్ళు. సత్యం ఏదైనా, వారి యొక్క పర్యవసనలైనా వారి సంతోషమే ముఖ్యం, మనుషుల సంతోషమే ముఖ్యం, వారితో ఉన్న వారు సంతోషించడమే ముఖ్యం వాళ్ళకి. కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 15:15లో మనం చూస్తే అక్కడ పిలాతు గారు, యేసు ప్రభు పిలాతు ఎదురు నిలవబడి ఉన్నారండి. కొరడా దెబ్బలు తిని, లేకపోతే అక్కడ శిక్ష వేయబట్టడానికి సిద్ధంగా ఆ యొక్క సభలో యేసు ప్రభు వారిని తీసుకొస్తే శిక్ష వేసే ముందు చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత పిలాతు ఏమని తెలుసా?
ఈయన దెబ్బలకు కాదు కదా, తిట్లకు కూడా పనికిరాడు, అంత మంచివాడు, ఈయనలో ఏ పాపము లేదన్నాడు. మార్కు సువార్త 15:15 చూడండి ఒకసారి. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించెను. ఎంత విచారం అండి! ఇంతకు ఎందుకంటారు జన సమూహమును? అసలు నిన్ను సృజించిన దేవుణ్ణి సంతోషపరచాలా? పిలాతుకి అర్థమైంది కదా ఆయనలో ఏ దోషం లేదని. పోనీ ఆయనకు అర్థం కాకపోతే ఆయన భార్య వచ్చి చెప్పింది, నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు, జాగ్రత్త, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని తన భార్య హెచ్చరించింది. ఆయన విచారించి తెలుసుకున్నాడు, ఆయన ఏ దోషము లేదు. కానీ ప్రజలను సంతోషపెట్టడం కోసం యేసయ్యకు కొరడా దెబ్బలు, యేసయ్యకు మరణ శిక్ష విధించాడు పిలాతు. ఈరోజు పిలాతు మంచోడు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? మరి పిలాతు చెడ్డోడైతే మరి మనం ఏంటండి? ప్రభువుని సంతోషపెట్టక మాట్లాడుతున్నాం, మనం ప్రభువుని సంతోషపెట్టక ప్రవర్తిస్తున్నామా? ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడో తెలుసు కదా. ఆయన సంతోషపరచడం కోసం మాట్లాడుతున్నామా? ఆయన సంతోషపరచడం కొరకు ప్రవర్తిస్తున్నామా? లేకపోతే చుట్టూ ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారు అనుకుంటామా? చాలా బైబిల్ పట్టు ఏమనుకుంటారో, ప్రార్థనకి వెళ్ళామంటే ఏమనుకుంటారో, అందరూ వైట్ డ్రెస్ వేసుకొని గుడికి ఏమనుకుంటారో, అమ్మ మా ఇంటి మీద ఈ వాక్యం రాసుకుంటే ఏమనుకుంటారో. చాలామంది మనుషులకు భయపడిపోతున్నారు, వారి కులానికి భయపడతారు, మతానికి భయపడతారు. భక్తిలోకి వచ్చి కూడా కులం మతం అని మనం దానికోసం బ్రతుకుతూ ఉంటాం. దేవుని వాక్య వెలుగులని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్న మనందు కూడా ఏం చేశాడు పిలాతు? ఏం చేశాడండి పిలాతు? జన సమూహములను సంతోష పెట్టడం కోసం యేసును సిలువ వేశాడు. ఈరోజు మనం కూడా అంతేనండి. యేసు గాయాలు మరలా రేపుతున్న ఎందుకో తెలుసా? నీతో ఉన్నవారిని సంతోషపరచడం కోసం. నీతో ఉన్నవారిని సంతోషపరచడం ముఖ్యం కాదు, నీ దేవుణ్ణి సంతోషపరిస్తే ప్రభు నిన్ను, నీతో ఉన్నవారిని కూడా ఆయన సంతోషపరుస్తాడు. నువ్వు ప్రజలను సంతోషపరచడంగా ప్రభు గాయాలు రేపితే నువ్వు ఎంత సంతోషపరచాలని చూసినా సరే నీ కుటుంబం సంతోషంగా ఉండదు, నీ ఇల్లు నెమ్మదిగా ఉండదు. కారణం నువ్వు ప్రభు గాయాలు రేపుతున్నావు. ప్రభు గాయములు రేపేవారిగా మనం ఉండకూడదండి. ప్రభువును సంతోష పెట్టాలి. పరిస్థితులు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎవరేమనుకున్నా, నీకు బయలుపరిచిన దేవుని యొక్క శక్తి, నీకు బయలుపరిచిన దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి ప్రభువు కొరకే బ్రతకాలి. ప్రభువుని సంతోష పెట్టడం ప్రారంభిస్తే నీ జీవితపు అభివృద్ధికి ఆటంకాలు ఏమీ ఉండవు. నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన స్థాయికి దేవుడిని తీసుకెళ్తాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లీజింగ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరచడానికి మనం. చాలామంది సత్యం తెలియక కాదండి, సత్యం తెలుసు. పరిసయ్యులకు సత్యం తెలుసా తెలీదా? తెలుసు. హేరోదు రాజుకు సత్యం తెలుసా తెలీదా? తెలుసు కదండి. హేరోదు భార్య ఆమె కోరింది. ఏంటి ఆ కోరిక అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను. మీకు చదివి తెలుసుకోలే, కరుణామణి సినిమా చూసి తెలుసుకున్నారు మీరు. నాకు తెలుసా సంగతే. ఇంకా చాలామంది తలకాయలు దిగి ఎవరి తలకాయ గుర్తుండదు మనకి, ఆ తలకాయ గుర్తుంటుంది మనకి. ఎందుకంటే కరుణామణి సినిమాలో మనం చూసాం. దేవునికి స్తోత్రం. కరుణామణి సినిమా కోసం కొంతమంది కొంత వాక్యమైనా తెలిసింది. కరుణామణి సినిమా అనేది ఇట్స్ ఎ టూల్ ఆఫ్ గాడ్. అది దేవుడు సిద్ధపరచుకున్న ఒక చక్కని సాధనం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అక్కడ చూసింది మనకు బాగా మైండ్లో ప్రింట్ అయిపోయింది కదా. ఎవరి తలకాయ కోరుకుందామా? ఆమె తలకాయ మాంసం అంటే ఇష్టం అనుకుంటా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తలను కోరుకుంది. ఎందుకంటే ఈయన తేనె, మంచి భోజనంగా, మంచి డైట్ కదా. అందుకనే అయ్యగారు తలకాయ ఉండడం కరెక్ట్ కాదనిపించింది, తలకాయ తీసేయమంది. అప్పుడు హేరోదు రాజుకి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా అంటాడో తెలీదా? తెలుసు. కానీ హేరోదు భార్యను, అది కూడా భార్య యొక్క చెల్లి, ఒక అక్రమ సంబంధాన్ని సంతోషపరచడం కోసం, ప్రజలను సంతోషపరచడం కోసం ఒక నిర్దోషి అయిన దైవ సేవకుని యొక్క తలను తీసేయడానికి ఆజ్ఞాపించాడు హేరోదు. ఎంత పాతకం చుట్టుకున్నాడు.
ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం హేరోదుని చూసి ఉమ్మొస్తాం, హేరోదుని చూసి దుర్మార్గుడు అంటాం. హేరోదు కేవలం బాప్తిస్మ ఇచ్చి యోహాను తల నరికాడు. మనం యేసయ్య గాయాన్ని మరలా రేపుతున్నాం. యేసయ్య ఇన్ని మేళ్లు చేసిన యేసయ్య, ఇంత కృప చూపించిన యేసయ్యకు మనం ఆయన ఔన్నత్యాన్ని తెలిసి, ఆయన ప్రేమను తెలిసి ఇంకా ఆయన్ని సంతోషపెట్టకుండా మన సంతోషం కొరకు, మనతో ఉన్నవారి సంతోషం కొరకు, లోక సంతోషం కొరకు జీవిస్తున్నాం కదా. ఇది లోక స్నేహం కాదా? లోక స్నేహాన్ని ప్రేమించేవాడు ఎవరిని సంతోష పెడతారు? నాకు సమాధానంగా స్నేహం కావాలనుకున్నప్పుడు నేను ప్రేమానందాన్ని సంతోషపెట్టను. నాకు ఎవరి స్నేహం కావాలో వారినే సంతోష పెడతా, అంతే కదా. నువ్వు లోకాన్ని సంతోషపరచాలంటే అర్థం ఏంటంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమించట్లా. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనుషులు అనేవాళ్ళండి, వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడతాం మొదలెడితే ఒకసారి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని కూడా పొరపాట్లు చేస్తాం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు మోషే అమ్మమ్మో నేను ఎత్తోడే, నాకు మాటలు రాదయ్యా అని, నో ప్రాబ్లం, నీ కొరకు నీ అన్న కొడుకున్న అహరోను ఉన్నాడు, నువ్వు తీసుకెళ్ళు, ఆయన నీ పక్షంగా మాట్లాడతాడు అన్నాడు. ఆయన మాట్లాడితే సరే మాట్లాడి చాలా రోజులు మాట్లాడి నోరు నొప్పి పెట్టుంది. ప్రజలందరూ దూడం చేయమని దూడం చేసి ఇచ్చాడు ఆయన. ఎందుకు? ప్రజల యొక్క ఒత్తిడి మేరకు దేవుని చేత పిలవబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని బోరగా ఉన్నటువంటి అహరోనే ప్రజలను సంతోషపెట్టడం కోసం దూడం చేశాడు. ప్రజల్ని సంతోషపెట్టడం, మన చుట్టూ ఉన్న వారిని సంతోషపెడితే దేవుని అవమానపరిచినట్లే. కనుక వీ మస్ట్ గ్లోరిఫై గాడ్. దేవుని సంతోషపెట్టండి. ప్రతిరోజుని దేవుని సంతోషపెట్టక ప్రయత్నం చేయాలి. అదే మన ఆశ కావాలి, అదే మన ఆశయం కావాలి, అదే మన ఆశీర్వాదం అయి ఉంటుంది. లోక స్నేహం అంటే ఏంటి తెలుసా? దేవుణ్ణి విడిచి లోకాన్ని సంతోషపరచటం, లోకంలో సంతోషించటం, లోకం కొరకు బ్రతకటం, లోకంలో ఉన్న మనుషుల కొరకు బ్రతకటం. కానీ మనం అలా కాదండి. లోక స్నేహస్తులం కాదు మనం, దేవునితో స్నేహం గలవారు. దేవునితో స్నేహం గలవారు దేవుని ప్రేమించాలి, ఆయన సంతోషపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. మూడోదిగా మనం చూసినట్లయితే లోక స్నేహస్తులు ఎవరో తెలుసా? లోకాన్ని స్నేహించేవారో తెలుసా? ధనాపేక్ష గలవారు. చెప్పండి, ఎవరండి వీళ్ళు? ధనాపేక్ష గలవారు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమిస్తారంటారా? అమ్మా, ప్రేమించరు. కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ ధనం మాత్రం వదలరు. వదులుతారా? అవ్వ కావాలి, బొవ్వ, రెండు కావాలి మనకి. ఒక వరలో 2 కత్తులు ఎముడో, ఒక వరలో 2 కత్తులు ఎముడో ఉంటే అదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. ధనాపేక్ష గలవాడు లోకాన్ని ఎంత ప్రేమిస్తే వాడు ఆ ధనానికి అంత అపేక్ష గలవాడిగా ఉంటాడు. ఇక కాన్సిక్వెన్సెస్ ఆలోచించడు ఇక. అవునండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు బండి మీద వెళ్తా స్పీడ్గా వెళ్తున్నారు బండి మీద. మీకు అక్కడ ఒక 5 రూపాయల బిళ్ళ కనపడింది రోడ్డు మీద. ఆగి తీసుకుంటారు, తీసుకోరా? నేనైతే తీసుకుంటా. మీరు తీసుకోరేమో, మీరు ధనవంతులు, మీరు పెద్ద పట్టించుకో. తీసుకుంటే పర్లేదు, కానీ బండి మీద అంత స్పీడ్గా వెళ్తున్నాం, సడన్గా బ్రేక్ వేయొచ్చా? బ్రేక్ వేస్తే ఆడు ఎందుకు బ్రేక్ వేసినట్టు? 5 రూపాయల కోసం బ్రేక్ వేసినట్టు. సడన్గా బ్రేక్ వేస్తే పొరపాటున పడితే ఎంత అవుద్ది హాస్పిటల్కి? అలాంటి 5 రూపాయలు ఎంతోమంది వేసుకుంటే కానీ హాస్పిటల్ నుంచి బయటికి రాం మనం. 5 రూపాయల కోసం అంత 60-70 స్పీడ్లు వెళ్ళే బండి టక్మని బ్రేక్ కొట్టేసి నువ్వు కింద పిల్ల గెంతులేసి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని ఇష్టపడి. ఎందుకంటే కారణం ఏంటంటే ధనం. 5 రూపాయలు ఇప్పుడు చూడలేదా? ఎన్నిసార్లు అడుక్కునేవాడికి వేసి ఉంటావు? ధనాపేక్షనుడు ఏమంటే అడుక్కునేవాడి దగ్గర అడుక్కునేవాడు అనమాట. ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం అండి. లోకాన్ని ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించిన లోకాన్ని
ప్రేమిస్తాడు. అసలు బండి అంత స్పీడ్లో ఆపితే 1 పాయింట్ ఎక్కువ పెట్రోల్ అవుద్దంట. వాళ్ళు లీటర్ పెట్రోల్ 100 రూపాయలతో 1 పాయింట్ 5 రూపాయల కన్నా ఎక్కువే కదా. ఆగి దెబ్బలు తగ్గే అవకాశం ఉంది, పెట్రోల్ నష్టపోయే అవకాశం ఉంది, మన టైం వేస్ట్. ఇన్ని పోయినా కానీ మనకు ఆ మెరిసే 5 రూపాయలు అది ఇంతకు పడద్దో లేదు మనకు తెలియదు, కానీ 5 రూపాయలు మాత్రం మనకి కావాలి. మనిషికి ఆరోగ్యం దేవుని కృప. ఎప్పుడో మనకు గుర్తుంటుంది, ఎప్పుడో షెల్ఫ్లో పెట్టిన 10 రూపాయల కాగితం అది సడన్గా గుర్తొచ్చి రాత్రి అంతా మొత్తం బట్టలన్నీ మొత్తం అన్ని షెల్ఫ్లో తీసేసి 10 రూపాయలు దొరికే వరకు మళ్ళా 20 రూపాయలు పెట్టి గ్లూకోజ్ తాగితే కానీ బలం రాదు, నెతికి మనకు అంత ఆశ ఉంటుంది ఆ 10 రూపాయల మీద. మనకి ఏంటిదంతా ధనాపేక్ష కదా. అలాంటిది చాలాసార్లు మనం ధనాపేక్షను చాలా చులకనగా చూస్తాం, కానీ అంత పెద్ద పర్యవసానం చేసింది తెలుసా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును 30 వెండి దేనాలకు అమ్మేశాడండి. ఇంతకుముందు యూదా ఎప్పుడు 30 వెండి దేనాలు చూడలేదా? ఎంతమందిని దోసుకోలేదు, ఎంత ఉగ్రవాదం చేశాడు యూదా. కానీ ధనాపేక్ష గలవాడు, వాడు దేన్ని మోసం చేస్తున్నాడో, ఎవరిని మోసం చేస్తున్నాడో, ఎవరికి నష్టం కలుగుతుందో ఏం యోచించడేక లోకాన్ని ప్రేమించేవాడు ధనాపేక్ష గలవాడిగా ఉంటాడు. ధనాపేక్ష కలిగిన వాడు లోకాన్ని అనుసరించేవాడిగా ఉంటాడు. వాడు ఎవరి కోసమైనా నష్టపరచడం వెనుకాడ్డాడు. ఈరోజు చాలామందికి ఉన్న ధనాపేక్ష ఏంటంటే, మేము ఖర్చు పెట్టుకొని మీటింగ్లకు వెళ్ళాలా. నేను చాలా చోట్ల మీటింగ్లు పెడుతుంటాను కదా. ఇదివరకు మీటింగ్లు పెడుతుంటే ఆటోలు ఎవరిస్తారండి అని ఇప్పుడు అన్నారు, వచ్చిన వాళ్ళకి బొవ్వలు ఎవరు పెడతారండి. నాకు తెలిసి చిన్నప్పుడు సభలకు వెళ్తే అక్కడే ఇక్కడి నుంచే పులిహార కట్టుకొని అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళ. పెట్టిన ఏం పెట్టేవారు, ఆ కింద నడుచుకుంటా 100 మందికి 1000 మంది భోజనం ఇసుకే పడేదో సాంబార్ పడేది ఎవరికి తెలియదు కాదు. కాముగా తినేసి ఏసు రక్తం చేయమని 5 గంటల ప్రార్థనకు వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు బల్లేసి చికెన్ పెట్టినా నాకు సరైన మొక్క పడలేదు అంటాడు వీడు. అదొక గొడవ. అవునా, పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు, నన్ను అడగలేదు, మళ్ళీ వాళ్ళకి గారం చేయాలి మళ్ళీ మన వాళ్ళకి. అర్థమైంది. ఇంతకే కారణం ఏంటంటే పాస్టర్ గారు మమ్మల్ని తిన్నావా అని అడగలేదంట. దేవునికి స్తోత్రం. ఇంకొద్దులేండి, ఇంకెక్కువ వద్దు, దీనికి ఇక్కడ ఆగిపోదాం. చాలామందికి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని రాయబడుతుంది వాక్యంలో. లోకాన్ని ప్రేమించేవారు, లోకాశలు కలిగినటువంటి వారు ధనాన్ని ప్రేమించేవాళ్ళు. వాళ్ళు ఎవరికి ధనాపేక్ష ఉంటే వారు లోకాశలు కలిగినటువంటి వాళ్ళే. ధనాపేక్ష కలిగిన వాడు సుఖపడినట్టుగా ఎక్కడా చరిత్రలో లేదండి. అశోక్ నగర్లో మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. 8th, 9th, 10th అక్కడ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఎప్పుడు చూసినా పట్టుకుంటే సిరిగిపోద్ది అనుకునే షర్ట్ వేసుకునే ఉండేవాడు ఆయన. ఆ షర్ట్లోంచి ప్రపంచం అంతా కనపడద్దు అనమాట. అంత పలసగా అయిపోయే వరకు షర్ట్ వేసుకునేవాడు. చెప్పులు సగం అరిగిపోయి ఉండే. మేము అనుకున్నాం, ఈయన ఉద్యోగం చేస్తాడు ఏంటికి కర్మీడికి మంచి చెప్పులు కొనుక్కోవచ్చు, మనమే కొనిద్దాం అనుకునేవాళ్ళం. అంత జాలేసేది ఆయన చూస్తే. కాతే ధనాపేక్ష వాణి కూడా సుఖంగా ఉండేవదు. ఒకరోజు ఆ ఇంటి చుట్టూ పోలీసులే. ఏంట్రా ఆయన చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడని డౌట్ వచ్చి అందరం వెళ్తే పోలీసు వాళ్ళు ఆ నాపరాలు తీసి అందులోంచి గోను సంచులు తీస్తున్నారు. డబ్బులు 100 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు. విచారం ఏంటి తెలుసా, అన్నీ చెదలు పట్టేసినాయి. చెప్పులు కూడా కొనుక్కోకుండా దాచుకొని, బట్టలు కూడా కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులంతా కూడా ఏమని అదేమనుకుంటా, ఇంకా సంపాదించి అప్పుడేదైనా చేద్దాం అనుకున్నాడు. వీడితో పాటు చెదలు కూడా అనుకున్నాయి, ఇంకా భోంచేసి అని. వీడు సంపాదించిందంతా ఆడికి భోజనానికి సరిపోయింది. ఆఖరికి అలాగే సగం చెప్పులతోనే చచ్చిపోయాడు. ఆడికి పెన్షన్ రాలా, ఏం రాలా. ఈరోజు చాలామంది ధనాపేక్ష గలవారిగా ఉన్నాం. ధనాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు. లోకస్తులు ఎప్పుడు కూడా ధనం కోసమే జీవిస్తారు. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటి తెలుసా, 1,000,000 విద్యలు, అంతే కదా,
కోటి విద్యలు అంటే వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కనుక ఇది తినటం కోసం ఏం కావాలి? డబ్బులు కావాలి. కనుక డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు డబ్బు డబ్బు. లోకాన్ని ప్రేమించేవాడు ధనాపేక్ష గలవాడిగా ఉంటాడు. యేసు ప్రభుతో ఉన్నాడు, భోజనానికి ఏం తక్కువ లేదు, వస్త్రానికి ఏం తక్కువ లేవు, అన్నీ బాగానే సాగుతున్నాయి కదా. యోధా ఇసుక డబ్బు ఎందుకు అవసరమైంది? చాలామంది జీవితాల్లో ప్రభు అన్నీ సమకూరుస్తున్నా సరే, ప్రభు సమకూర్చిన మనకు అక్కర్లా, ఇంకా లోకంలో ఏదో ఉంది అది నాకు కావాలి. నీది కాంది ఆశించే స్థితిలో నువ్వు ఉండకూడదు. బిలాము తనది కానిది ఆశించాడు. ఎందుకని? ధనాపేక్ష అండి. ఎవరి కోసం ఎవరిని విడిచిపెట్టాడు బిలాము? ధనము కోసం దేవుని విడిచిపెట్టాడు. ధనము కోసం దేవునికి అవిధేయత చూపించాడు. ధనము కోసం కాని మాట మాట్లాడాడు. ధనము కోసం ఆశీర్వచనం పలకవలసిన నోటితో శాపవచనాన్ని పలిచాడు బిలాము. అందుకే బిలాముతో దేవుడు మాట్లాడలేదు, సరే నేను మాట్లాడతాను సరికాదు నీకేక. ఎవరు చెప్తుంటావు నువ్వేక? ఎవరు? గాడిద. గాడిద మాట్లాడద్దా? గాడిద మాట్లాడద్దా? ఓ ప్రసంగికుడిని చాలామంది మీటింగ్కి పిలిచిన వాళ్ళు, అయ్యగారు మీ గురించి ఏం చెప్పమంటారు? చెప్పేదేదో అది తెలుసుకొని చెప్పాలి, అంతేగాని మీ గురించి ఏం చెప్పండి మమ్మల్ని అడుగుతారు ఎవడన్నా ప్రసంగంలోని. ఏదో ఒకటి చెప్పినాయన అంటాడు. ఓ పాస్టర్ గారు కోపం వచ్చిందంట, ఇవాళ వచ్చిన పాస్టర్ గారు దేవుని గాడిద అని చెప్పమన్నాడంట. ఇవాళ వచ్చిన పాస్టర్ గారు దేవుని గాడిద అన్న. అదేంటి బాగా నా నోటితో నేను చెప్పలేదు అన్నాడు. నోటితో చెప్పదు, మైక్లో చెప్పు నువ్వు అని చెప్పి. నా నోటితో మిమ్మల్ని గాడిద అనలేనాడు. నేను చెప్తున్నాను కదరా, నువ్వు చెప్పు, దేవుని గాడిద వచ్చిందే వాళ్ళు అని చెప్పు అన్నాడంట. ఆఖరికి నువ్వు అడిగావు, నేను ఇదే చెప్పన్నా, నువ్వేదే చెప్పాలన్నాడంట. ఆ కష్టం కలిగి ఇవాళ ఎబినేజర్ దగ్గర వచ్చారు, దేవుని గాడిద అంటే వింటానికి బాగుంటుంది, అసలు బాగోదు కదా. నేను కాదు, ఎవరో పాస్టర్ గారి గురించి చెప్తున్నాను. కనుక ఆయన అలాగే పరిచయం చేస్తే అందరూ నవ్వారంట. అందరు నవ్వితే అన్నాడంట, తెలుసా అమ్మా మీరందరూ దేవుడు చెప్తే, నేను పోయిన సంవత్సరం కూడా వచ్చాను కానీ మీరు ఎవరో టైంకి రాలా, కనుక ఈ సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు 9:30 అయింది, నాకు ఇప్పుడు 9:30కి ప్రసంగం ఇచ్చారు. కనుక దేవుడు చెప్పినప్పుడు వినలా, గాడి చెప్పినప్పుడు ఇలా ఉన్నాడు కాబట్టి మీరు దేవుడి మాట వినరు, గాడిద మాట మీరు వింటారు కాబట్టి నేను దేవుని గాడిదను అన్నారంట. అర్థమైంది ఎందుకు చెప్పాడు గాడిదని? ఎవరి కోసం ఏం వదిలిపెట్టాడండి బిలాము? ధనం కోసం. దేవుడు ఆశీర్వదించిన వాడే కదా, ప్రవక్తగా చేసిన వాడే కదా. ఇంత దీవించబడిన బిలాము మళ్ళా డబ్బు కోసం దేవుని మాటని కాదంటాం బ్రతకడం అవసరమా బిలాముకి? కాదు. లోకాన్ని ఆశించేవాడు ధనాపేక్ష గలవాడిగా ఉంటాడు, వాడిని దేవుని తృణప్రాయంగా విడిచిపెట్టేస్తాడు. కానీ ఈరోజు నువ్వు లోకాన్ని అనుసరించే వ్యక్తివైతే ధనాపేక్ష గలవాడిగా ఉంటావు. లోకంతో స్నేహం చేసే వ్యక్తివైతే లోకంలో మనుషులను సంతోషపరుస్తావు. నువ్వు లోకానుసారంగా లోకాన్ని ప్రేమించేవాడివైతే ఏం చేస్తావు? సౌఖ్యాన్ని నీవు కోరుకుంటావు. నేను 3 విషయాలు చెప్పాను. లోకముతో స్నేహము దేవునితో. లోకంతో స్నేహం చేసేవాళ్ళు ఎవరు? సుఖానుభవాన్ని కోరుకునేవారు. 2వది మనుష్యులను సంతోషపెట్టేవారు. 3వది ధనాపేక్ష కలిగిన వారు. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు అలా ఉంటే కనుక, మనం అలా ఉంటే కనుక లోకంతో స్నేహం చేసినట్టే. లోకంతో స్నేహం, దేవునితో వైరం. దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి, దేవుడు మనకు బంధువుగా ఉండాలి, మన రాజుగా ఉండాలి, మన ఆదరణకర్తగా ఉండాలి. ఆయన మనకు విరోధి కాకూడదు. సిలువలో అందుకే ప్రభు మన కొరకు మరణించాడు. నీవు లోకాశలను విసర్జించి దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఒక మాట ప్రభుతో చేద్దాం. ప్రభువా, నిన్ను సంతోషపరిచే అనుభవం నాకు ఇవ్వయ్యా, నీ మహిమ కొరకు జీవించే అనుభవం నాకు ఇవ్వయ్యా. దేవా, నీ మాటను తృణీకరించుకున్న ధనాపేక్ష నాలో తీసివేయనాయనని ప్రభుని అడుగుదామా? అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మోకరించగల వారు మోకరించండి, లేదా లేచి నిలబడి ప్రభుని స్తుతించండి. ఒకసారి అందరూ కూడా గంభీరంగా స్వరాలు పైకి తెరిచి దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ యేసయ్యను మహింపరుస్తూ ప్రభువుని కనపడదాం. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా స్వరాలు తెరవాలి. అందరూ గంభీరంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ, యేసయ్యా మేము లోకాలతో స్నేహం చేసే వ్యక్తులుగా కాదయ్యా, నీతో స్నేహం చేసే కృప దయచే నాయన. దేవా, నీతో స్నేహం మాకు మేలయ్యా, నీతో సహవాసం మాకు దీవెనయ్యా. లోకంతో స్నేహం మాకు కీడు ప్రభువా.
దేవా లోకంతో స్నేహం ద్వారా నాయన మీకు విరోధులుగా మారుతున్నాం నాయన. సిలువలో మా కొరకు మరణించి మా స్నేహాన్ని కోరుకోవటం కోసం నీ చేతులు చాపి మమ్మల్ని పిలిచిన దేవా, నీ స్నేహాన్ని కోరుకొని లోకాశలను, లోకపు సౌఖ్యాల్ని, ధనాపేక్షను విడిచిపెట్టి మనుషులను సంతోషపెట్టేవారం కాక, మమ్మల్ని మేము సంతోషపరచుకునేవారం కాక, మిమ్మల్ని సంతోషపరచడానికి జీవించే కృప దయచేయి నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సహాయమును కోరి ప్రార్థన చేస్తున్న మనందరం కూడా ప్రభు ఒక చిన్న తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ రాత్రి మరొకసారి నీ సిలువను ధ్యానించి నీ ప్రేమను ధ్యానించే కృపించావు, మీకు స్తోత్రం. లోకముతో స్నేహం చేసేవారిగా కాక నీతో కలిసి నడిచి నీతో స్నేహించేవారిగా చేయని నాయన. దేవా, లోకముతో స్నేహిస్తే దేవా మా సౌఖ్యం కోసం బ్రతుకుతామని, లోకంతో స్నేహించేవారు ధనాపేక్ష గలవారని, లోకముతో స్నేహించేవారు దేవా మనుషులను సంతోషపరుస్తారని మాతో మాట్లాడింది దేవా. మేము మనుషులను సంతోషపరచక, మా సౌఖ్యాన్ని కోరుకోక, ధనాపేక్ష కొరకు మిమ్మల్ని విడిచిపెట్టకుండా నాయన మీతో నడవటానికి లోకమును, లోకాశలను విసర్జించి నిన్ను అనుసరించి నీ ఆశీర్వాదం పొందే కృప దయచేయండి. ఈ రాత్రి ఆ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలను దీవించండి. మా అతిక్రమాలు క్షమించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి బలహీనమైన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. మీ దీవెనలతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకును ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడే నడిపించును గాక. ఆమేన్.